అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భూపాలపల్లి సింగరేణిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5 ఇంక్లైన్ గనికి చెందిన ల్యాంప్ రూమ్ లో మంటలు చెలరేగాయి. ల్యాంప్ రూమ్ లో ఉన్న పెట్రోల్ ను బయటకు తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది. కార్మికులు ఉపయోగించే 1500 ల్యాంపులు అగ్నికి ఆహుతైపోయాయి. సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఫైర్ ఇంజిన్లు వచ్చేలోపే ల్యాంపులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భూపాలపల్లి సింగరేణిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5 ఇంక్లైన్ గనికి చెందిన ల్యాంప్ రూమ్ లో మంటలు చెలరేగాయి. ల్యాంప్ రూమ్ లో ఉన్న పెట్రోల్ ను బయటకు తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది. కార్మికులు ఉపయోగించే 1500 ల్యాంప్స్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయాయి. సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఫైర్ ఇంజిన్లు వచ్చేలోపే ల్యాంపులు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఓన్లీ టంగర్లకి పవర్ ఉన్నది. నైట్లో అంటే ఒక్క లైట్ కూడా వెలుగుతుంది. నేను ఆల్రెడీ వచ్చి మళ్ళీ ఛార్జ్ ఇచ్చిపోయినాక మళ్ళీ ఆయన ఫోన్ చేశాను, అన్న మరి ఇప్పుడు ఆయన చేయించాలని ఎట్లా అంటే వద్దన్న ఆల్రెడీ సెకండ్ రోజు చేసారు కానీ అది దొరకలేదు. ఓన్లీ ఛార్జింగ్ బ్యాటరీలకు పవర్ వచ్చేటట్టు చేసినాం కానీ అంతకంటే ఎక్కువ ఏం లేదు. మేము ముట్టద్దాం లేబర్తో ఇప్పుడు ఏం చెప్పి ఫస్ట్ ఇప్పుడే చేయిస్తాం అని చెప్పి చెప్పింది సెకండ్ అని చెప్పి సపరేట్గా ఉండి లోపల ఉండే పరిస్థితి లేదు సార్. మొత్తం చీకటి లేదు. నేను మూడో టైమ్స్ చూడలేదు సార్ కరెక్ట్. నేను బాత్రూమ్ పోయేసరికి ఆల్రెడీ మంటలు స్టార్ట్ అయ్యాయి. సెకండ్ అయినా ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఫైర్ సిబ్బంది ఏమంటున్నారు, అక్కడ అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే ల్యాంప్ రూమ్ కు సంబంధించిన మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అందులో దాదాపు 1500కు పైగా ల్యాంప్స్ మైన్ లోకి దిగడానికి కార్మికులు కానీ సింగరేణి అధికారులు కానీ ఈ ల్యాంప్స్ ఉపయోగించి మాత్రమే అండర్ గ్రౌండ్ మైన్ లోకి దిగుతారు. సో ఆ ల్యాంప్లన్నీ కూడా నైట్ ఛార్జింగ్ పెడతా ఉంటారు. మార్నింగ్ షిఫ్ట్ కు సంబంధించినటువంటి సిబ్బంది మైన్ లో దిగడానికి ఆ లైట్స్ తీసుకొని మైన్ లోకి దిగుతారు. అయితే 3 గంటల ప్రాంతం లోపల మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై అందులో కొంత స్టోర్ చేసిన పెట్రోల్ ట్యాంక్ ఉంది. సో దాన్ని కూడా బయటికి తీసుకురావడంతో భారీ స్థాయి బ్లాస్టింగ్ కానీ భారీ ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. పూర్తిగా ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసినా కూడా కంప్లీట్ గా ఆ లైట్లన్నీ కూడా కాలి బూడిదైన పరిస్థితి. ప్రస్తుతం దాదాపు 50 లక్షల నుంచి ఎక్కువగానే ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా సింగరేణి అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడే అధికారులు కూడా అక్కడికి చేరుకొని అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఒకవైపు షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేసినా కూడా మరేదైనా కోణం ఉందా అనేటువంటి ఆలోచన కూడా ఫిర్యాదు చేసి సింగరేణికి సంబంధించినటువంటి బృందంతో తనిఖీ చేయించేందుకైతే ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికి ఎవరికి ప్రాణాపాయం లేకుండా తప్పించుకోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నా తరచూ ఇట్లాంటి ఘటనలు జరుగుతుండడంతో కొంత సిబ్బంది కుట్ర కోణం దాగి ఉందా లేకుంటే ఇవన్నీ ప్రమాదవశాత్తుగానే జరుగుతున్నాయనే దానిపై కూడా కొంత సింగరేణి యాజమాన్యం కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత అగ్ని ప్రమాదానికి గల కారణాలు అసలు ఇంకా డ్యామేజ్ ఎంత జరిగిందనేది కూడా పూర్తిగా వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది సార్. థ్యాంక్ యూ వేణు. చిన్న